నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. మీకు తెలుసు కదా నేను ఎక్కడున్నానో. అమ్మాయి గారు సెట్లో ఉన్నాను. మనతో పాటు ఇప్పుడు విజయ్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ విజయ్ రెడ్డి గారు. హాయ్ అండి. శ్వేత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆర్ యూ ఓకే? ఎందుకు ఏమైంది? కాదండి, ఇంత స్మార్ట్ గా ఉన్నారు. బాబాయ్ క్యారెక్టర్ ఏంటండి? బాబోయ్ వచ్చింది అలాగే యాక్సెప్ట్ చేసేసాం అంతే. ఓకే, అంటే బాబాయ్కి కొడుకుగానో అమ్మాయికి బావగానో ఏది కాకపోతే అందరినీ ఏడిపించే విలన్ గానో ఇలాంటి సీన్స్ మీకు బాగా చూసే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ ప్లీజ్ వినండి. ఇవి సెట్ అవుతాయి. నేను ఫస్ట్ సెట్లోకి వచ్చాను కదా, వచ్చినప్పుడు మీరు లంచ్ చేస్తున్నారు కదా, చూసి నా బాబాయ్ క్యారెక్టర్ అయినా అయి ఉండలే, నేనేదో రాంగ్ అనుకున్నా అని చెప్పేసి అని మీరు అలా వెళ్ళగానే నేను అక్కడ టీంని అడిగాను. అతను అంటే అదే బాబాయ్ క్యారెక్టర్, హీరోయిన్ బాబాయ్ క్యారెక్టర్ అంటే ఏమైంది నాకు బాగానే ఉన్నా అని చెప్పేసి అనుకున్నాను. సీరియల్ అండి ఇది. సో రావడం మీ క్యారెక్టర్ వచ్చింది. నేను ఏ ఆపర్చునిటీనైనా దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ లాగే ట్రీట్ చేస్తా. సో ఇది అది అని ఏం లిమిటేషన్స్ పెట్టుకోలేదు, వచ్చింది గ్రాప్ చేసుకున్నా. లక్కీగా మంచి క్యారెక్టర్. సో చూస్ చేసుకుంది కాదు, ఇది దైవికం అంటారు. అంతే, అంతేనా? దైవికం అంతే, బాబా దయ. ఓకే, బాబా దయ. రైట్. సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే అమ్మాయి గారు సీరియల్లో మీకు మంచి నేమ్ వచ్చింది. అంటే ఫస్ట్ సీరియల్ అయినా కానీ రికగ్నైజేషన్ మంచిగా వచ్చింది. అప్రిషియేషన్స్, రికగ్నైజేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ సీరియల్తోనే ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. పెట్రోల్ బంక్కి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా అక్కడ గుర్తుపెట్టారు, షిరిడికి వెళ్తే అక్కడ గుర్తుపెడతారు. సో మీ ఖ్యాతి నలుమూలలా వ్యాప్తి చెందింది, నార్త్ లో కూడా వ్యాప్తి చెందింది అనమాట. బట్ అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నాను. ఓకే, నో రిగ్రెట్స్ ఆర్ నో కంప్లైంట్స్ ఆర్ ఎనీ. రిగ్రెట్స్ ఎక్కడి నుంచి ఉంటాయిలే ఇంకా. బట్ అంటే రికగ్నైజేషన్ అనేది జనరల్గా కామన్, ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు కాబట్టి ఇప్పుడు. బట్ అప్రిషియేషన్స్ కూడా బాగా వస్తున్నాయి కదా. అంటే ఈ క్యారెక్టర్ మీరు బాగా చేస్తున్నారు, ఇచ్చిన రోల్కి మీరు న్యాయం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఏజ్కి రోల్కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ హుందాతనం అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించట్లేదా? కరెక్టే, బట్ ఐ వుడ్ గివ్ దిస్ క్రెడిట్ టు మై డైరెక్టర్ రామ్జీ సార్. ఆయన ఓపికగా చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఏదైనా డౌట్స్ని అడుగుతా, సార్ మూడ్ ఏంటి, ఏ డౌట్స్ని అడుగుతా ఆయన ఓపికగా చెప్తారు. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ, ఎట్ ద సేమ్ టైం వెరీ లైక్ ప్రొఫెషనల్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. అంటే ఒక డైరెక్టర్ అన్న ఇది ఆయనలో ఉండదా? అంత ఫ్రెండ్లీగా అంటే సెట్లోకి వచ్చాక షార్ట్లో ఉన్న దగ్గర ప్రొఫెషనలిజం, ఓకే, బయట మంచిగా ఫ్రెండ్స్. ఓకే, వన్స్ ఆన్ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఇంతే, ఇదే ఏదైతే సబ్జెక్ట్ అదే ఇంపార్టెంట్. సెట్లోకి వన్స్ వెళ్ళిన తర్వాత ఆయనలో ఉన్న అపరిచితుడు బయటకు వచ్చే టైం అది. ఇక అంటే ఫస్ట్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అవుతుంది? ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ అండి. 1.5 year అయింది. ఓకే, 1.5 year ఇదే ఫస్ట్ ఆపర్చునిటీ. ఇది వచ్చిన తర్వాత స్టార్ మాలో ఒకటి చేశాను, ఇంద్రధనుస్సు అని చెప్పి, ఎదలోయల్లో ఇంద్రధనుస్సు. అది చిన్న క్యారెక్టర్. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశమల్లి అని జీ తెలుగులోనే అందులో చేస్తాను. అందులో ఏ క్యారెక్టర్ సార్? ఏమన్నా విలన్ ఏమన్నా? కాదండి, బాబాయ్కే మీరు నన్ను వేసుకున్నారు అందులో. సెకండ్ సార్ ఫాదర్ అని మాత్రం ఏం చేయను, మళ్ళీ దేవుడు అలాంటిగా ఆపర్చునిటీనే ఇచ్చాడు. సెకండ్ హీరోకి ఫాదర్. మీ స్క్రిప్ట్ ఆల్రెడీ అక్కడ డిజైన్ దేవుడు అక్కడ స్క్రిప్ట్ రాస్తాడు. ఓకే, ఓకే, అలాగే అవుతుంది. బట్ ఎనీవేస్ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా బిగినింగ్ లో ఫాదర్ క్యారెక్టర్స్ తోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. అవును, గుప్పెడు మనసు అని చెప్పి. అవును అవును అవును, తెలుసు. సో కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని చూడండి, యా, పర్ డే వచ్చేసేసి ఎంత పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటూ, అంటే ఒకప్పుడు కైకాల సత్యనారాయణ గారు లాగా ఆయన కూడా అన్ని పాత్రల్లో ఒదిగిపోయి వెరీ వర్స్టైల్ యాక్టర్. సో మేబీ ఫ్యూచర్ లో విజయ్ గారిని కూడా మేము అలా చూడబోతున్నామేమో బాబా దయ వల్ల. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా? ఎనీ టైం అండి శ్వేత గారు. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ అసలు విజయ్ గారు ఎక్కడ పుట్టారు? ఇక్కడే, నాది ప్రాపర్ వచ్చేసి నక్రేకల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇంటర్మీడియట్ వరకు అక్కడే అయింది. తర్వాత ఇంజనీరింగ్ ఖమ్మంలో చేశాను. ఖమ్మం? ఓకే, ఖమ్మం. మాస్టర్స్ ఐర్లాండ్లో చేశాను. ఓకే, అక్కడే ఉన్నాను ఒక 14 years. ఫ్యామిలీ
మాస్టర్స్ అయిపోయాక ఒక 1 year జాబ్ చేసి తర్వాత వచ్చి ఐ గాట్ మ్యారీడ్. తర్వాత నేను మా వైఫ్ని తీసుకెళ్ళి అక్కడే ఉన్నాము. ఓ ఇంజనీరింగ్ చేశారు, ఫారెన్లో మాస్టర్స్ చేశారు, ఫైనల్గా సీరియల్ చేస్తున్నారు. న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ ఏ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ఓకే. ప్రొఫెషనల్. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మీ నంబర్ ఇవ్వండి. ఓకే. సో ఇండియాకి వచ్చి ఒక 8 years అయింది. ఇండియాకి వచ్చాక ఐ ర్యాన్ ఏ రెస్టారెంట్. ఓ చెప్పండి. అది ఇంకా కోవిడ్లో ఎఫెక్ట్ అయింది. సో ఐ హ్యాడ్ టు వైండ్ ఇట్ అప్. అండ్ దెన్ ఐ డిడ్ ఇంటీరియర్ డిజైనింగ్. అదొక 3 years చేశాను. అమ్మ ఒక బుక్. కానీ ఇన్ని చేసినా కూడా ఈ యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్ అనేది ఉంది. సో అన్నపూర్ణలో జాయిన్ అయ్యి యాక్టింగ్ కోర్సు చేసి 1 year డిప్లొమా చేసి దాని తర్వాత ఇమీడియట్లీ లైక్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఓ మీరు యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు. యా. ఓకే. అంటే ఫారెన్లో ఎంఎస్ చేసి వచ్చి ఒక జాబ్ చేసి బిజినెస్ రన్ చేసి ఇంటీరియర్ డిజైన్గా చేసి అండ్ న్యూట్రిషనిస్ట్ అంటున్నారు. సో మెనీ రోల్స్ మీకు. అంటే మీరు ఏదైనా చేసుకొని బ్రతకగలరు, ఒకటి కాకపోతే ఒకటి. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. కానీ వర్క్ పట్ల ఉన్న ప్యాషన్ నిజానికి కంపేర్ చేస్తే దాంట్లో కంటే వీటిల్లో నాకు తెలిసి మీకు రెమ్యూనరేషన్ కూడా తక్కువ. అసలు ఇది నథింగ్. సో అయినా కానీ ఒక ప్యాషన్తో మీరు ఇంట్లో ప్యాషన్తోనే చేస్తాను. మరి ఇంట్లో ఓకేనా మేడం దగ్గర నుంచి సపోర్ట్ ఎలా? ఓకేనా అంటే ఓకే అని చెప్పాల్సి వచ్చింది తను. నేను కొంచెం ఈ విషయంలో మొండిగానే ఉన్నాను. ఫస్ట్లో వద్దు అన్నట్టే వచ్చింది ఫ్యామిలీ నుంచి. తర్వాత మా వైఫ్ అర్థం చేసుకుంది. నౌ నో ప్రాబ్లం. నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఆవిడ ఇప్పుడు ఏమంటారు అంటే మొదట్లో ఒక కొంచెం ముందు ఆవిడ వద్దని చెప్పిన పర్సన్ ఇప్పుడు మీకు ఒక రికగ్నైజేషన్ వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుద్ది. యాక్చువల్లీ షాక్ అవుద్ది. నీకున్నదే అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు అమ్మాయి గారు, అయినా నిన్ను గుర్తుపెడుతున్నారు అంటే. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? ఎందుకు గుర్తుపట్టరు చెప్పండి మిమ్మల్ని? ఒక సాఫ్ట్ బాబాయ్ క్యారెక్టర్ మీరు. షీఈ్ హ్యాపీ. అంటే జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. వెళ్ళినప్పుడు మీరు చెప్పారు షిరిడి లాంటి ప్లేస్లో కూడా మిమ్మల్ని గుర్తుపట్టారు అంటే అక్కడ ఎక్కువ మరాఠీ. అవును, మీరు బాబాయ్ కదా అన్నది ఆమె వచ్చి. ఓ మై గాడ్ అనుకున్నా అసలు. నిజంగా దట్ వాజ్ షాకింగ్. వేరే స్టేట్, అక్కడికి ఎంతమంది తెలుగు వాళ్ళు వస్తారు. తెలుగు వాళ్ళకంటే కూడా అక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువగా కనబడతా ఉంటారు. ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు. అక్కడ గుర్తుపట్టడం అనేది అసలు చాలా. కానీ అది ఒక హై మూమెంట్ కదా, ఎందుకంటే మనం ఒక స్టేటస్ అనేది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది చాలా తొందరగా రీచ్ అయ్యాము అంటే అది చాలా బాగా అనిపిస్తుంది కదా. ఓకే. అండ్ జనరల్గా ఇంట్లో పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఇంట్లో పేరెంట్స్ యాక్చువల్లీ నేను ఇది చేయాలి అనేది డాడీ కోరిక. డాడీ కోవిడ్కి జస్ట్ ఒక 1 month ముందు చనిపోయారు. ఓకే. ఆయన చనిపోయాక నాకు ఇంకా పడింది, డాడీకి ఇది ఉండే కదా నేను చేయాలి అని. ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేను అని చెప్పి ఇంట్లో కన్విన్స్ చేసి యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి. సో మీరు లేట్ చేశారు, హీరోగా రావాల్సిన టైంని కొంచెం పోస్ట్ పోన్ చేసి ఫైనల్గా బాబాయ్. మనకు ఎవ్వరూ తెలియదు శ్వేత గారు, ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. ప్లస్ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నోరు తెరిచి అడిగే మనస్తత్వం కాదు. సో సరే కష్టపడతాము, చూద్దాము ఎలా ఉందో. మన ప్రయత్నం మనం చేయకుండా దేవుడు అంత ఆపర్చునిటీ ఇవ్వాలి అని కోరుకోవడం కూడా తప్పే. సో అందుకని చెప్పి బట్ అంటే పైనుంచి కూడా బ్లెస్ చేస్తున్నాడేమో. మమ్మీ అయితే హ్యాపీ. చూసారా యూనివర్స్ ఎంత అలా మీకు ఒక ఛాన్స్ ఇచ్చిందండి. అవునండి. మీకు లాట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూస్తే, కానీ అయినా కానీ మీరు ఇక్కడికి వచ్చి మీ ప్యాషన్ ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ అంటే చేస్తున్నారు ఏదో సంథింగ్. అండ్ ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, కోవిడ్లో అది స్ట్రక్ అయిపోయారు అక్కడ. అయినా కానీ ఫైనల్లీ యూ కేమ్ హియర్. సో అనిపించింది అంటే ఇది డెస్టినీ అని రాసి పెట్టి ఉన్నట్టు. మీరు బిలీవ్ చేస్తారా? నేను చాలా బిలీవ్ చేస్తాను. ఓకే. కర్మను డెస్టినీని చాలా బిలీవ్ చేస్తాను. సో మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది. మంచి తలుచుకుంటే మనం మంచి ఒకలే కాదు, అవతలి వాళ్ళు మంచి కూడా తలుచుకుంటే మనకు దేవుడు మంచి చేస్తాడు. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఫైనలీ సీరియల్ దగ్గరికి వస్తే మంచి మంచి ఆర్టిస్టులు ఈ సీరియల్లో కానివ్వండి, నీరజ గారు కానివ్వండి, చలపతి గారు కానివ్వండి, సో మెనీ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులను ఇంతకుముందు మీరు ఓన్లీ టీవీలో చూసుంటారు. ఎవరికి వాళ్ళు మనల్ని స్క్రీన్ మీద చూసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉన్న
ప్యాషన్ అది. అవును. చాలా మంది బయట పడరు, కొంతమంది మాత్రమే బయటపడతారు. బయటపడిన వాళ్ళు ఇలా కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. సో ఇంతమంది సీనియర్స్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఏ రోజు కూడా నాకు వాళ్ళతో చేసేటప్పుడు నేను ఇంటిమిడియేట్గా ఫీల్ అయ్యేటట్టు వాళ్ళు చేయలేదు. నా అంతటి నేను అడుగుతాను, ఓకే, సజెషన్స్ అడుగుతాను. ఎక్కడైనా తప్పు చేశానా, ఇంకా బెటర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అడిగితే అందరూ హెల్ప్ చేస్తారు. చలపతి రాజు గారు కానీ, నీరజ గారు కానీ, అనిల్ అన్న కానీ. అనిల్ అన్ననైతే ఇంకా హీఈస్ మై బైబిల్. లైక్ ఆయనను చూస్తూ 1.5 year నుంచి ఆయనను చూసే నేను సగం నేర్చుకున్నాను. ఒకటి డైరెక్టర్ సార్కి ఇస్తే క్రెడిట్, సెకండ్ అనిల్ అన్నకి. అంటే చెప్తుంటారా ఇంకా నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బెటర్గా చేయొచ్చు అని చెప్పి? ఎప్పుడన్నా అనిల్ అన్న కనిపిస్తే బ్రో కొంచెం ఐ టేక్ హిస్ అడ్వైస్. సో వాళ్ళకి అలా ఏమి ఉండదా, అంటే మేము సీనియర్స్ కదా అని చెప్పేసి అలా ఏమి ఉండదు? లేదు లేదు లేదు, లక్కీగా ఈ గ్రూప్కి అయితే లేదు. ఓకే, అంటే జనరల్గా ఏ మనిషికైనా కానీ కించింత యాటిట్యూడ్ అనేది ఉండడం కామన్. కాకపోతే ఏంటంటే సీనియర్స్ సజెషన్స్ ఇవ్వాలి అంటే మనం వెళ్ళి అడిగితే కానీ సీనియర్స్ సజెషన్స్ ఇవ్వరు. బట్ ఇక్కడ మీ యూనిట్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ ర్యాపో కూడా డెవలప్ అయింది. ఓకే, 1.5 yearలో నాకు అనిల్ అన్నకి కూడా ర్యాపో డెవలప్ అయింది. విజయ్ ఏమీ అనుకోడు, ఇన్పుట్ తీసుకుంటాడు అన్నది ఆయనకు పడింది. ఓకే, అందుకని ఆయన ఫ్రీగా చెప్తారు. ఎవరైనా చలపతి రాజు గారు అయినా చెప్తారు, నీరజ గారు అయినా చెప్తారు, ఇంకా మై కో ఆర్టిస్ట్స్ సాయి అయినా పద్మిని అయినా చెప్తారు. నేను తీసుకుంటాను, పాజిటివ్గా తీసుకుంటాను. ఓకే, నెగిటివ్గా తీసుకుంటే మనమే లూజర్ అవుతాం. ఎప్పుడైనా అంటే రాక మీరు చాలా కాలం తర్వాత ఫైనల్లీ యూ కేమ్ హియర్ కదా, మీకు ఎప్పుడైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఎదురయ్యాయా ఇండస్ట్రీలో? లేదండి. ఎందుకంటే బయట నుంచి యాక్టర్స్ రావడం వేరు, ముంబై నుంచి, బెంగళూరు నుంచి చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకంటూ ఒక సపరేట్గా రికగ్నైజేషన్ ఉంటుంది. కాకపోతే తెలుగు ఆర్టిస్టులు తెలుగు ఛానల్స్లో చేయడం చాలా తక్కువైంది. అలాగా మీరు వచ్చిన తర్వాత ఏదైనా అంటే ఈ ప్రాజెక్ట్ చేతుల దాకా వచ్చి నెక్స్ట్ డే పొద్దున్నే ఫోన్ చేసి సారీ అండి ఈ ప్రాజెక్ట్లో మీరు లేరు అని చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు. కాకపోతే మంచి ఆపర్చునిటీ వచ్చి అది నేను ఇప్పుడు అమ్మాయి గారు 1st and 3rd weekలో షూట్ అవుతుంది. ఆ ఆపర్చునిటీ కూడా సేమ్ వీక్స్లో రావటం వల్ల నేను ఆల్రెడీ ఇక్కడ కమిట్ అయ్యాను, ఈ వీక్స్ నేను అది చేయలేను అని చెప్పి అలా వదిలిపెట్టుకున్న అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరు నన్ను మోసం చేసింది అయితే లేదు. ఓకే, చిన్నప్పుడు జరిగింది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఐ వాజ్ ఎ క్లాసికల్ డాన్సర్. ఒక 7 years అవే కొద్ది కథలు బయటపడినట్లు మాట్లాడే కొద్ది విషయాలు వస్తున్నాయి సార్ మీ దగ్గర నుంచి. 7 years క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సర్ ఉండే. డాడీ నన్ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని నేర్పించారు. ఓకే, తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది హీరోయిన్కి బ్రదర్గా వెన్ ఐ వాజ్ ఇన్ మై 9th class. వాళ్ళు డబ్బులు అడిగారు, డాడీ ఇచ్చారు. నేను ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వాడు ఒక 2 రోజులలోనే అట్లా నాకు చేసినట్టు చాలా మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడంట, పారిపోయాడు. సో అప్పట్లో 5,000 అంటే చాలా పెద్ద అమౌంట్, లైక్ 20-25 years. 5,000 అంటే పెద్ద అమౌంటే కదా ఎప్పటికైనా. ఇంకా డాడీ మనతో కాదులేనన్న, ఇది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఇంకా మోసపోతామేమో, నాకైతే ఏం ఆశ అయితే ఏం కలగట్లేదు, వెళ్ళి చదువుకుందు పదా అని చెప్పి తీసుకెళ్తే ఓకే డాడీ అని చెప్పి అలా వెళ్ళిపోయాం. సో దట్ వాజ్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ అది చాలా అంటే డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. చాలా ఎందుకంటే అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు తెలిసి మీరు నైట్స్ నిద్ర కూడా అవును ఎన్నో రాత్రులు అబ్బా నా ఫైనలీ అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అలా జరుగుతుంది అనుకున్న సిచ్యువేషన్ లో సడన్ గా ఇలా అవ్వడం అనేది నిజంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, తర్వాత అనిపించిందా మనకి ఎందుకు వచ్చిన యాక్టింగ్స్ లే అని చెప్పేసి? ఎప్పుడు అనుకోలేదా? అలా ఎప్పుడు అనుకోలేదు, కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, ఏదన్నా ఛానల్ ఉంటే బాగుండు, తీసుకునే వాళ్ళేమో. ఫస్ట్ అసలు అప్రోచ్ తెలియదు మీకు, అసలు ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏది తెలియదు అసలు. సో మీకు ఫస్ట్ ఛాన్స్ అనేది మీరు అన్నపూర్ణలో వన్స్ యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాతే వచ్చిందా? అన్నపూర్ణలో నా కోర్స్ అయిపోయిన తర్వాత మా ప్రొఫెసర్ ఉన్నారు విజయ రాఘవ సార్ అని చెప్పి, ఆయనకి ఫ్రెండ్ శర్మ, ఓకే, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జీ తెలుగులో. ఓకే, లక్కీగా నా పోర్ట్ఫోలియో శర్మ గారికి మార్నింగ్ పంపించాను, ఈవినింగ్ ఇది కన్ఫర్మ్ అయింది. వావ్, 1 dayలో కన్ఫర్మ్ అయ్యింది. ఎంత బ్లెస్డ్ అని చూడండి. చెప్తే దిష్టి తగలేదేమో. చాలా హ్యాపీగా అనిపించి ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
సో బయటికి వెళ్ళినప్పుడు రికగ్నైజేషన్స్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. సో మేడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ వాట్ అబౌట్ కిడ్స్ ఉన్నారా? ఇద్దరండి కిడ్స్. ఇద్దరా? ఓకే ఓకే. బాబు ఈజ్ ఇన్ జస్ట్ ఫినిష్డ్ హిస్ 10th క్లాస్, పాప ఫినిష్డ్ 7th. పర్లేదు, తప్పులేదు. ఓకే. బాబాయ్ క్యారెక్టర్ తప్పులేదని ఇప్పుడు అనిపిస్తుంది. లేదులే, చెప్పండి. బాబు 10th అయిపోయింది, ఓకే. పాపది 7th అయిపోయింది. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. యా, ఎస్పెషల్లీ మై డాటర్, తను డాడీని టీవీలో చూస్తుంటే ఎంజాయ్ చేద్దాము అన్నది కాకుండా, డాడీ ఎక్కడ తప్పు చేస్తాడు, ఎక్కడ దొరికిపోతాడు పాప క్రిటిసైజ్. మా పాప ఇద్దరునా లేకపోతే? ఓకే. బాబు క్రిషి, ఓకే. వాడు చాలా క్వైట్. అబ్బాయిలు క్వైట్ గానే కనబడతారు, చదువు తప్ప ఏమీ ఉండదు వాడికి. జనరల్ గా అబ్బాయిలు బయట క్వైట్ గానే కనిపిస్తారు, అమ్మాయిలు ఏంటంటే బయట జనరల్ గా అల్లరి చేసినట్లు కనబడతారు. కాకపోతే ఆపోజిట్ గా ఉంటుంది బయట ఏదైనా కానీ. మా పాప బెస్ట్ క్రిటిక్. అబ్బో అబ్బో, మీకు ఇంకెవరు అవసరం లేదు? ఇంకెవరు అవసరం లేదు నాకు, ఇంకా చాలు. ఎవరి నుంచి అయితే ఎలాంటి ఇన్పుట్ కావాలో శ్వేత అప్పుడప్పుడు చెప్తుంది, బట్ లాస్ట్ ఇయర్ బాగా చెప్తుంది. ఓ, శ్వేత మేడం పేరు శ్వేతనా? యా, మీ పేరే. సో మేబీ మీ ఇంటర్వ్యూలో కూడా మీకు నాతో మాట్లాడేటప్పుడు అక్కడ పేరు, మీ పేరు ఏంటి అని నేను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం పడట్లేదు. ఓకే, అదే చెప్తున్నాను కదా, వెంటనే శ్వేత అనగానే బాగా అనుకున్నారేమో. శ్వేత గారు చూడండి, మీ పేరు చెప్పగానే ఆయన ఎక్స్ప్రెషన్ No, she's a very good wife, she's a very good mother. She supports me in everything. Okay. I'm blessed to have her as my wife. కెమెరా ఉందని చెప్తున్నారా? లేదండి. దెన్ ఓకే. అండ్ పిల్లలిద్దరిలో మీకు సపోర్ట్ ఎక్కువ ఎవరు? సపోర్ట్ కానీ పాపని చెప్పు అయినా ప్రేమైనా ఎక్కువ తండ్రికి డాటర్ తోనే ఉంటది కదా. అవును, సపోర్ట్ ఇద్దరి నుంచి ఉందండి. ఓకే. ఎంకరేజ్ చేస్తారా డాడీ నువ్వు ఇంకా మీరు బాగా పెద్ద స్టార్ అవ్వాలి అలా ఎప్పుడైనా చెప్తారా పిల్లలు? అంత తెలియదు వాళ్ళకి. అంటే మా పాప చెప్పిద్ది, చాలా ఓపెన్ తను. బాబు అంత ఓపెన్ కాదు, బట్ పాప మాత్రం చెప్పిద్ది ఇంకా మంచి రోల్స్ వస్తాయి, మూవీలోకి వెళ్ళాలి, వెబ్ సిరీస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళ పిల్లలకి డెఫినెట్ గా ఒక ఆశ అనేది ఉంటుంది. మా పేరెంట్స్ ఇలా అవుతే ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా అది ప్రౌడ్ మూమెంట్ కదా. ఎవరైనా చూసి హే మీ ఫాదర్ అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి అదొక ఫీల్ కదా. సో డెఫినెట్ గా ఉంటుంది. పిల్లల వరకు ఓకే. అసలు మీకేంటి మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని ఏమన్నా కొన్ని ఉంటాయి కదా, అలా డ్రీమ్ రోల్స్ అని చెప్పేసి అలాగా? డ్రీమ్ రోల్ అంటే మంచి క్యారెక్టర్స్ రావాలండి. మన స్కిల్ బయటపడేది, మనలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు అని గుర్తింపు తెచ్చేలాంటి క్యారెక్టర్ ఏదైనా. మోస్ట్లీ నెగిటివ్స్ వస్తే బాగుంటాయేమో అని అనుకుంటున్నాను. సో నేను చెప్పింది కరెక్టే? మీరు చెప్పింది కరెక్టే. అదే అమ్మో ఈమెకి ఎలా తెలిసింది అనుకున్నా నేను. అదే గెస్ చేశాను సార్ నేను. బట్ నిజంగానే అంటే మీరు అన్నట్లుగా నెగిటివ్ రోల్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు, కానీ అవి చేస్తే అది క్లిక్ అయితే వచ్చే రికగ్నైజేషన్ కూడా అంతా ఇంత కాదు. బట్ మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని కూడా మీ ఫేస్ ని చూసి పాజిటివ్ గా వస్తున్నాయి. సాఫ్ట్ అనుకుంటున్నారు, బట్ మన సాఫ్ట్ కాదు. మీరు సాఫ్ట్ కాదా? లోపల విజయ్ అలానే ఉన్నారా? మా ఫ్రెండ్స్ కి తెలుసు నా గురించి. ఓకే, సాఫ్ట్ అస్సలు కాదు. బట్ సాఫ్ట్ అయినా నెగిటివ్ అయినా గుడ్ క్యారెక్టర్ అంతే. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఒక మంచి బ్రదర్ కానీ. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ వినండి విజయ్ గారు. ఎందుకంటే పాపం ఆయనకి సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇవ్వకండి, ఆయన అంత సాఫ్ట్ కాదంట. చేయబోతే ఇవ్వద్దని చెప్పొద్దు. అంటే మీకు వచ్చే క్యారెక్టర్ వాళ్ళకు నేను ఎందులో అయితే సూట్ అవుతా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే అది ఇస్తా. సరే, వాట్ ఎవర్. ఫైనల్ గా మీరు బిజీగా మాత్రం ఉండాలండి. ఇండస్ట్రీలో ఉండాలి, బిజీగా ఉండాలి. ఎంత బిజీగా ఉండాలి అంటే ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చినా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్ వచ్చినా 5 minutes నేను షార్ట్ లో ఉన్నా అసలు అదే కాల్ వస్తే బాగుంటది. నేను షార్ట్ లో ఉన్నా పెట్టేసే తర్వాత మాట్లాడుతుంటే బాగుంటుంది కదా, అది బాగుంటది. ఆ ఫీల్ బాగుంటుంది. ఆటోమేటిక్ అవతల అబ్బా మనోడు ఎంత బిజీగా ఉన్నాడు అవతల అని చెప్పి, అబ్బా మా హస్బెండ్ ఎంత బిజీ అయ్యారు అని చెప్పి వైఫ్ అనుకోవడం,
అదంతా బాగుంటుంది. అంటే మనం బిజీ అని చెప్పుకోవడం, దట్టు ఈ ఇండస్ట్రీలో బిజీగా, కరెక్ట్ అది ఒక అదృష్టం అనుకోవాలి. నమ్ముతారా? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఈ ఏజ్కి అయినా కాలేజ్కి, ప్లీజ్ సార్ మీ ఏజ్ గురించి మాట్లాడకండి. 25 years వాళ్ళతో పాటు మా క్లాస్ రూమ్లో 15-16 స్ట్రెంగ్త్ ఉండే, దాంట్లో నేను ఒక్కడనే అబవ్ 40+ ఉండే. వాళ్ళతో పాటు సమానంగా ప్రతి యాక్టివిటీలో, ప్రతి మార్షల్ ఆర్ట్స్లో కానీ దేంట్లో కానీ ఎక్కడ కూడా కలరిపాయట్టు కానీ ఎక్కడ కూడా వెనకాడకుండా వాళ్ళతో సమానంగా చేసి యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి చేయడమే కాకుండా నువ్వు ఇండస్ట్రీలో కూడా వచ్చావు, యూఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఐఎమ్ ఓవరాల్ వెరీ హ్యాపీ అండి. బట్ అందరు కాల్స్ చేసి చెప్తుంటారా, ఇప్పుడే సీన్ చూసాం మీది బాగుంది చాలా చెప్తారు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ మూమెంట్ ఎలా అనిపిస్తుంది అసలు? ఆ మూమెంట్ ఇంకా వర్డ్స్ ఏముంటాయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ అప్రిషియేషన్ ఇదే నన్ను ఇట్ విల్ హెల్ప్ మీ కీప్ ప్రోగ్రెసింగ్ అని చెప్పి చెప్తుంటాను. డెఫినెట్లీ సార్, రియల్లీ యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే మీ యాక్టింగ్ చూసాము అండ్ మీ యాటిట్యూడ్ చూసాము ఇక్కడికి వచ్చిన తర్వాత, అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ కూడా మీలో. అంటే ఫ్యూచర్లో మీరు కూడా నిజంగానే ఏదో మనం ఫన్నీగా మాట్లాడుకున్నాం, రియల్గా చెప్తున్నాను. ఈవినింగ్ టైం తదాస్తు దేవతలు లేచి తిరుగుతూ ఉండే టైం ఇది. సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ మీరు చాలా పెద్ద బిజీ ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా, డెఫినెట్గా వదిలిపెట్టను, నేనే కాల్ చేసి ఇస్తా. ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఎనీ టైమ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సీరియల్. థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ మీరు బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్ళాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. నేను కూడా చెప్పాలి, మా విజయ్ గారు చూడండి పెద్ద ఆర్టిస్ట్ పెట్టకండి శ్వేత గారు. అలా నిజంగా ఇదంతా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. థ్యాంక్ యూ ఆడియన్స్. సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.